తెలుగు రాష్ట్రాల్లోని డీమ్డ్ యూనివర్సిటీలో ఒక బ్రాండ్. అలాంటి గీతం స్టూడెంట్స్ మరో అచీవ్మెంట్ సాధించారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో వందలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి గీతంని మరోసారి టాప్ ప్లేస్ లో నిలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ గీతం యూనివర్సిటీకి కొత్తేం కాదు. వాటిలో జాబ్స్ కొట్టడం గీతం స్టూడెంట్స్ కి అంత కష్టమేం కాదు. కానీ ఈ ఏడాది గతాన్ని మించి ఇంకాస్త గట్టిగా కొట్టారు. నేషనల్, మల్టీనేషనల్ కంపెనీలనే తేడా లేకుండా సత్తా చాటారు. మరోసారి గీతం పేరు నిలబెట్టారు. అన్ని రకాల విభాగాల్లో కలిపి ఓవరాల్గా 903 మంది విద్యార్థులు ఒకేసారి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ సాధించారంటే ఖచ్చితంగా అది గీతం యూనివర్సిటీ క్యాంపస్ అంతా పెద్ద విషయం. అందుకే ఇప్పుడంతా దట్ ఈస్ గీతం అంటే సిఎస్కే 200 మంది ఎంపిక. ఇద్దరు స్టూడెంట్స్ కి $45,000 ప్యాకేజ్. ఓవరాల్ గా 903 విద్యార్థులకు ఒకేసారి ఉద్యోగాలు. ఇవన్నీ కేవలం నెంబర్స్ కాదు, గీతం స్టూడెంట్స్ సాధించిన సక్సెస్ ని రిప్రజెంట్ చేసే డిజిట్స్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో గీతం విద్యార్థుల ప్రతిభకు నేషనల్, మల్టీనేషనల్ కంపెనీలు కట్టిన పట్టమిది. రెడ్ కార్పెట్ వేసి మరీ తమ సంస్థల్లోకి తీసుకున్నాయి 165 కంపెనీలు. ఇదంతా పటాన్చెరులోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ, హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ సైన్స్ సాధించిన సక్సెస్. అది కూడా 2021 బ్యాచ్ చేసిన అచీవ్మెంట్. గీతం యూనివర్సిటీ, అందులో చదివిన స్టూడెంట్స్ కి కొత్తేం కాదు. ఇదంతా ఇక్కడ చాలా కామన్ థింగ్. క్యాంపస్ ప్లేస్మెంట్స్, అందులో గీతం విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం గీతం సక్సెస్ జర్నీలో ఓ పార్ట్. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీలున్నా గీతం పేరే ప్రతిసారి రీసౌండ్ వస్తుంటుంది. 2020-21 అకాడమిక్ ఇయర్లో దాదాపు 165 దేశీయ, మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించాయి. ఇందులో 903 మంది బీటెక్, ఎంటెక్, బీబీఏ, ఎంబీఏ, బీ ఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ స్టూడెంట్స్ ఉద్యోగాలు సంపాదించారు. 197 మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారంటేనే అర్థం చేసుకోవచ్చు గీతం ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్సే వాటన్నింటికి బిగ్ ఎగ్జాంపుల్. నా పేరు సాహితి. చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఆఫర్ వచ్చి ఇలా జరుపుకోవడం. నాకు టీసీఎస్, ఇంకా ఈఎన్హెచ్ ఐసెక్యూర్ అని ఒక స్టార్టప్ సైబర్ సెక్యూరిటీ బేస్డ్ కంపెనీ, ఇంకా టీసీఎస్ ఎంఎన్సీ. సో నేను టీసీఎస్లో జాయిన్ అయ్యానప్పుడు అండ్ చాలా హ్యాపీగా ఉంది. మా కాలేజ్లో గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ ముందు కండక్ట్ చేసి మాకు అలవాటు అయిందనమాట. ఎలా ఫేస్ చేయాలి అంటే, వచ్చే ముందు ఉన్న స్టేజ్ ఫియర్, కాలేజ్ నుండి వెళ్తున్నప్పుడు మాకు ఆ స్టేజ్ ఫియర్ లేదు. లైక్ అందరు మన వాళ్ళే, అందరితో కలిసిపోగలుగుతాము, చేసే ఇంటర్వ్యూ కూడా ఒక మనిషే అనేసి అలా అనిపించి ఇంకా మీ క్రాక్ ద జాబ్స్. నా పేరు సంతోష్. నేను బీటెక్ 2021 బ్యాచ్, EC1 నుంచి. అది నేను 3 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను. ఇక్కడ బాగుంటుంది ఎన్విరాన్మెంట్ గీతం కాలేజ్ది. ఇంకా ప్లేస్మెంట్స్ కూడా మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అవుతారు. వి ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్. కొంచెం నర్వస్గా ఉండే, కానీ ఫ్యాకల్టీ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. we feel proud of గీతం. నేమ్ ఇస్ లహరి. అండ్ అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యాక టోటల్ అసలు డిఫరెంట్ ఫీలింగ్. అంటే ఇంటర్ తర్వాత డైరెక్ట్ ఇక్కడికే వచ్చాం కదా. అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అసలు అందరు బెస్ట్ ఫ్రెండ్స్. చాలా మంచి ఫ్యాకల్టీ, బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ బాగా. సో గ్రేట్ జర్నీ ఇన్ మై ఇంజనీరింగ్. ఇక అమెరికాకు చెందిన వర్చుసా ఐటీ కంపెనీ ఇద్దరు గీతం విద్యార్థులను $45,000 యాన్యువల్ ప్యాకేజ్తో సెలెక్ట్ చేసింది. మ్యూసిగ్మా 8 మంది గీతం విద్యార్థులను 4 ఏళ్లకు 30 లక్షల వేతన ప్యాకేజ్తో ఎంపిక చేసింది. ఫెడరల్ బ్యాంక్ 12 లక్షల వార్షిక వేతనం, బైజూస్ 10 లక్షలు, యాప్డ్రాప్ 8 లక్షలు, ఓపెన్ టెక్స్ట్ 7,25,000, యాప్టమ్ 7,15,000, టీసీఎస్ డిజిటల్, విలే మైత్రి, డెల్ టెక్నాలజీస్ 7 లక్షల చొప్పున వార్షిక వేతనంతో విద్యార్థులను ఎంపిక చేశాయి. కాగా జొమోసో టెక్నాలజీస్ దాదాపు 7 లక్షలు, హిటాచీ కన్సల్టింగ్, క్లౌడ్ థింక్ 6.5 లక్షలు, కొలిన్స్ ఏరోస్పేస్ 6,25,000, కాల్ హెల్త్ టెక్ సిస్టమ్స్ 6 లక్షలు, మొడెక్ అనలిటిక్స్, అటెలీ ఫ్లాట్ 5.5 లక్షల వార్షిక వేతనాలను ఆఫర్ చేశాయి.
దాదాపు 25 కంపెనీలు 5 లక్షల ప్యాకేజ్నిచ్చాయి. బీబీఏ, బీఎస్సీ స్టూడెంట్స్ కూడా 10 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు. Hi, I'm Ushasvi and I just completed my BTech and I got placed in a company called Mindtree, and I would give all my thanks to the training that my college has provided to me, and I would encourage anyone who's opting or thinking of joining joining Geetham to actually come and do it. మై నేమ్ ఇస్ శ్రీహిత అండ్ ముందు ఫస్ట్ ఐ వాస్ టెన్స్డ్ అంటే ఇంత పెద్ద కాలేజ్ నేను కోపప్ అవ్వగలనా లేదా అని అండ్ ద అట్మాస్ఫియర్ ఇస్ సో నైస్ అండ్ బట్ టీచర్స్ టీచ్ చేసే విధానము ఎవ్రీథింగ్ వాజ్ సో ఫ్రెండ్లీ అండ్ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ అంటే లైఫ్ ఏంటో ఇక్కడే తెలిసింది ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు బీ పార్ట్ ఆఫ్ గీతం ఐఎమ్ సో ప్రౌడ్. నా పేరు సాయి కిరణ్. నేను 2017 గీతం యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. నేను 3-4 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఎట్ స్టడింగ్ ఎట్ గీతం యూనివర్సిటీ. ఫస్ట్లో గీతం చాలా నేర్పిస్తుంది, సేమ్ హ్యాపీ డేస్ లా ఉంటుంది. ఇండియన్ మల్టీనేషనల్ ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 200 మంది గీతం విద్యార్థులను క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ చేసుకుంది. వాల్యూ మొమెంటమ్ 87 మందిని, మైంట్రీ 75, విప్రో 33, ఎసెన్ష్యూర్ 31, హెక్సావేర్ 28, టాటా టెక్నాలజీస్, ఐసిఐసిఐ బ్యాంక్ 26 మంది. ఈ కంపెనీలు మాత్రమే కాదు, శాడిల్ పాయింట్, వసుదైక సాఫ్ట్వేర్, గ్లోబల్ ఎడ్జ్, ఫ్యాక్ట్ సెట్, సిటిఎస్, ఏషియన్ పెయింట్స్, ఎంఆర్ఎఫ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్వెస్కో, కంట్రోల్ ఎస్, డెలైట్ లాంటి పాపులర్ నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ తమ అవసరాలకు అనుగుణంగా గీతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలో సక్సెస్ ని గనక అడ్రస్ అడిగితే అది నేరుగా గీతం యూనివర్సిటీ గేట్ ముందే నిలబెడుతుంది. ఇందుకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో గీతం స్టూడెంట్స్ కొట్టిన విక్టరీనే ఎగ్జాంపుల్. గీతంలో చేరిన ప్రతి స్టూడెంట్ ప్రయోజకుడిగానే బయటకు వెళ్లాలన్న మేనేజ్మెంట్ పాలసీనే గీతం యూనివర్సిటీ లక్ష్యమేంటో చెప్పేస్తుంది. ఇప్పుడు గీతం స్టూడెంట్స్ సాధించిన విజయమే ఇందుకు ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సక్సెస్ ని గీతం యూనివర్సిటీ స్టూడెంట్స్ మాత్రమే కాదు, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మేనేజ్మెంట్ కూడా ఎంజాయ్ చేస్తోంది. వీరితో పాటు ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా, అంతకు మించి గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఈ హ్యాపీ మూమెంట్ ని గీతం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. పటాన్చెరు గీతం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్ లో అచీవర్స్ డే పేరుతో జరిగిన సూపర్ ఈవెంట్ కి స్టూడెంట్స్, పేరెంట్స్ తో పాటు యూనివర్సిటీ మేనేజ్మెంట్, చీఫ్ గెస్ట్లు హాజరయ్యారు. ఇదే వేదిక మీద క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అందించింది గీతం యూనివర్సిటీ మేనేజ్మెంట్. So within the last 4 years, we've learned time management skills, accountability, ownership, and that hard work will pay off in due time. We have our diplomas, placements, and all the wisdom we've learned to prove it. I believe I'm here with some of the most talented people of my generation, and I couldn't be more proud of class 2021. Lastly, I would like to take the opportunity to thank the Vice Chancellor, the principal, the directors, and all the faculty who have been a constant source of inspiration. And a special thanks to Sampath sir for being a great mentor and constantly guiding us through our journey here at Geetham. So as we leave today, I want us to be grateful and cherish every moment we spent here. Both may be good and the bad, because they have made us into the empowered people sitting right here today. Congratulations to each and every one of you. Enjoy today. Bask in the glory of success, because each one of us deserves it and earned it. Thank you. అచీవర్స్ డే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా టెక్ యువ సీఈఓ శ్రవణ్ రెడ్డి హాజరై గీతం సక్సెస్ సెలబ్రేషన్ లో భాగమయ్యారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో అత్యుత్తమ ప్యాకేజీలతో అల్టిమేట్ జాబ్స్ సాధించిన స్టూడెంట్స్ కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులందరినీ శ్రవణ్ రెడ్డి అభినందించారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో గీతం విద్యార్థులు సాధించిన సక్సెస్, విక్టరీ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుందని చెప్పారు. కెరీర్ బిల్డింగ్ పై గీతం స్టూడెంట్స్ కి దిశానిర్దేశం చేశారు. What I wanted to tell is that you guys are all entering the corporate world. One of the key important things is for you to understand the business that you're in. People get in, you have skills, you'll understand, you're all the achievers, but once you get inside, the key thing that is going to differentiate the kind of products you're building and the quality of the products
is the knowledge of the business. So you just not learn about the skills that you have, you also need to spend time to understand, build a holistic view of the problem that you're trying to solve, holistic view of the business. You also need to understand the customer's needs. Only then you will be able to deliver or give a product which the customer is happy about it. Otherwise, you will be a failure. There will be a lot of reworks, and reworks, as you know, are expensive. You have to spend a lot of money again, a lot of time lost. So it's very important that when you enter into companies, start learning about the organization, start learning about your customers, and then you'll be able to give a better quality product. I would say it's about people on the business side, the faculty or the management not like it. You don't need to get an MBA. You just walk into a corporate, you are doing an MBA right there. There are good days, there are also a lot of bad days. There will be bad days also. So how do you manage it? You need to look back at your own good days. What are the good things that happened to you? What are the successes that you had? Look at all of you here. You have studied 40 to 60 subjects. You have that in you. So this is a success for you. And when you enter, if it's a minor failure, you can look back and say, hey, if I can do those 40 subjects, the 50 subjects of very different zones or areas that you have studied in, I can crack this code, I can do this job. So why not? So like that, you need to start looking back. You don't need to look at inspirations from Steve Jobs or Bill Gates, anybody. Just look back at yourself. You are yourself your own inspirators, right? అచీవర్స్ డే ఈవెంట్ కి గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శివప్రసాద్ గారు కూడా హాజరయ్యారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ తమ విద్యార్థులు చేసిన కృషి, గీతం మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ అందించిన నాణ్యమైన విద్య, కెరీర్ గైడెన్స్ విభాగంతో పాటు ప్రొఫెసర్ల అలుపెరగని శ్రమ, సమిష్టి కృషే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో గీతం విద్యార్థుల సక్సెస్ అవటానికి కారణమని చెప్పారు. గీతంలో చేరిన ప్రతి స్టూడెంట్ ప్రయోజకుడిగా బయటకు వెళ్లాలన్నదే తమ యూనివర్సిటీ పాలసీ అన్నారు విసి శివప్రసాద్. The university policy is whoever joins at the Geetham University, you should walk out with a job or a foreign seat or a good foundation to start their own industry or help them parents in their business. That is how it is. So naturally, combining these three, we have to develop our curriculum and also plan our activities, the extracurricular activities, co-curricular activities, in addition to the curriculum anyway is an important aspect. Visualizing the importance of the guidance for all aspects, Geetham University, the last 1 year, has created, instead of training and placement, a new cell, calling that one as the guidance and counseling. That is the GCGC, what it is. The idea of this one is, right from the first year, we have to develop the career rather than only training and placement. It is not the placement training alone. Their career development is what the Geetham has been planning, and we are going in that direction. Now, last year, as all of us know, it is a pandemic year for throughout the world. But the life cannot stop because of the pandemic. We have to see what is that we have to do, how to get our children. I say our children, when they are on the campus, all of us treat your children when parents are here as our children. The foremost thing, January 16, 2020, the government of Telangana asked to close down the institute. That was by the time, majority of the students who passed out in 2020 got job offers or training programs have been over. We did not have much difficulty because the placement activities, training, etc. are over by the middle of March 2020. But all our concern was what to do with these final years who are passing out in 2021. They have the confidence and the training we have given to our students, and they will be able to discharge their duties. That kind of a confidence level we are able to build up with the industry, and also the kind of discipline and the requirement what the industry looks for. We educate our students and they are able to stand up to the expectations of the industry. These two together is making Geetham as one of the choice destinations for the recruiters to come. So in that way, I am very happy, and we do hope that to keep up that kind of a the first place in the city
first we go to Geetham and next only to the other places is a kind of feeling many of the industries have with the help of our faculty and the trainers from the outside, and more important thing is the students. I congratulate all the achievers to get into that, and I also remind them, your achievement is good, but your achievements are not over. Today you got a small job, and I wish you all the best. Congratulate all the achievers of the today. Thank you very much. గీతంలో చదివి విజయవంతంగా తమ చదువు పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో తమ పిల్లలు ఉద్యోగాలు సాధించడం పట్ల పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అచీవర్స్ డేలో అందరి ముందు తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమ పిల్లలు సాధించిన విజయాన్ని తమ సక్సెస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వారేమంటున్నారో వారి మాటల్లోనే చూడండి. I'm very happy to convey my wishes to all these people, and I would like to suggest few things to the students. As Mr. Saman has already informed, the attitude towards the management, attitude towards the hard work, attitude towards the learning, attitude towards listening, all these things will help them in certainly achieving their next level of targets. This achievers is the first achievers thing. Parents have done their job for making you to graduate in your courses. Teachers, professors and universities have done their job for making you, converting you into warriors of the industry. తల్లిదండ్రులకు విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. Congratulations to all the students who got placements. నా పేరు కృష్ణప్రసాద్ పేరిశెట్ల, ఫాదర్ ఆఫ్ హరినాగసాయి పేరిశెట్ల, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మా అబ్బాయి హరినాగసాయి పేరిశెట్ల ఈ యూనివర్సిటీలో అడ్మిట్ అయినప్పటి నుండి దినదినాభివృద్ధిని చూశాను. నేను పేరెంట్గా గీతం యూనివర్సిటీలో మా అబ్బాయిని జాయిన్ చేసినప్పుడు నేను కోరుకున్నదల్లా బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణుడై క్యాంపస్ సెలక్షన్లో రెప్యూటెడ్ కంపెనీలో సెలెక్ట్ అవ్వాలని, నా కలను ఈరోజు నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకు గీతం యూనివర్సిటీ మేనేజ్మెంట్ వారికి, ఫ్యాకల్టీ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Geetham is nearly a good opportunity to my son and also to my spouse. My son is somewhat a peculiar person. Like almost all the fathers, I too worry so many times about his career. He most of the time used to spend in extracurricular activities rather than books. This was really surprise to me. Why? Because the one certain time I was worried about his future, but today I can proudly say that Geetham had lifted his stature. Thank you, Geetham, and thank you all the management team for making life better to me and my family members. Thank you, sir. Really thank the faculty for their strenuous efforts what they have put in and upbringing the children in such a way that I was really happy to see so many number of students who got placed in various companies. So I don't want to elaborate on a subject which achieving this result. Thank you very much. నా పేరు బుక్కా సాంబయ్య, నా సిద్దిపేట. మా అమ్మాయి బుక్కా వైష్ణవి. గీతం యూనివర్సిటీలో చదువుతానికి వచ్చినప్పుడు మేము ముందు ఏ కాలేజీలో జాయిన్ చేయాలని అన్వేషించడం. గీతం యూనివర్సిటీలో చేస్తే బాగుంటుందని గీతం యూనివర్సిటీకి వచ్చాము. వాళ్ళ ఫ్యాకల్టీ బాగుంది. రామారావు సార్ గారిని కలిసాము. మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో వీళ్ళ హాస్టల్ వసతి కూడా బాగా అనిపించింది. ఒక అమ్మాయిని హాస్టల్లో చేర్చాలంటే చాలా ఆలోచించవలసిన విషయం.
ఎవరికైనా అటువంటి ఏమీ లేకుండా చాలా బాగా అనిపించింది. వసతి కూడా బాగున్నది, స్టడీ కూడా బాగున్నది, వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగున్నది, ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉంది. మాకు ఎంతో ఆనందంగా ఉంది గీతం యూనివర్సిటీలోని. మా అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది, కాన్ఫిడెంట్ జాబ్ వచ్చింది అలా సాఫ్ట్వేర్లో. పేరెంట్స్ చెబుతున్న మాటలు, వారి కళ్లల్లో ఆనందం చూస్తుంటేనే అర్థమవుతోంది గీతం యూనివర్సిటీ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ సాధించిన విజయమేంటో. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీలున్నాయి, కానీ వాటిలో గీతం మాత్రమే బ్రాండ్గా ఎదిగింది. సక్సెస్ కి కేరఫ్ గా మారింది. విద్యార్థుల భవిష్యత్తును, కెరీర్ను క్యాంపస్ గోడల మధ్య నిర్మిస్తోంది గీతం యూనివర్సిటీ. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు అక్కడున్న ఫ్యాకల్టీ ఎంతో కృషి చేస్తోంది. అందులో విజయం సాధించింది కూడా. ఈ విజయ గీతానికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో యూనివర్సిటీ విద్యార్థులు సాధించిన ఉద్యోగాలే ఉదాహరణలు. ఇంతకు ముందు కూడా ఎంతో మంది గీతం విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో అద్భుతమైన ఉద్యోగాలు సాధించారు. సక్సెస్ అనేది గీతం యూనివర్సిటీకి, అందులో చదివిన స్టూడెంట్స్ కి డెస్టినేషన్ కాదు. సక్సెస్ అంటే వాళ్ళు జర్నీలా ఫీల్ అవుతారు. అది ఏళ్లు గడిచినా, దశాబ్దాలు దాటినా సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందులో ఇదొక పేజీ మాత్రమే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.